జేడీకేడి ఇద్దరు కూడా బార్ దగ్గరికి వచ్చి గిరి అనే అతన్ని నిలదీస్తూ ఉంటారు. మీరేం మాట్లాడుతున్నారు? నేను మల్లన్నని చంపటం ఏంటి? నేనేం చంపలేదు అని గిరి బుకాయిస్తూ ఉంటాడు. చూడు గిరి, నువ్వే చంపావని మాకు తెలుసు. మేమైతే నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని కేదార్ దాత్రి చెప్తూ ఉంటే, అసలు నేనే చేశానన్న దానికి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? నేను చేయలేదంటే మీరు చెప్తే వినరేంటి అని గిరి అంటాడు. చూడు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వే మల్లన్నని చంపేశావు. నువ్వు నీ భార్య ప్రియతో కలిసి మల్లన్నని చంపేశారు అని చెప్తూ ఉంటే అతను షాకింగ్గా వింటూ ఉంటాడు. అవును, సూట్ కేస్ కొన్నది నువ్వు. మల్లన్నని చంపేసి సూట్ కేసులో పెట్టేసుకున్నారు. తర్వాత సూట్ కేస్ని ఆటోలో ఒక చోటుకి తీసుకువెళ్లారు. అప్పుడే అక్కడ యువరాజ్ కార్ని ఆపి షాప్లో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మీరు ఆ సూట్ కేసు ఉన్న శవాన్ని యువరాజ్ డిక్కీలో పెట్టారు. మీరే ఇదంతా చేశారన్న దానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పటంతో అప్పుడే ఇక ఇద్దరు రౌడీలు అక్కడికి వచ్చి, ఏయ్, ఎవరు మీరు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదా అని జేడీకేడీని బెదిరిస్తూ ఉంటారు. దాంతో దాత్రి కేదార్ ఒక్కసారిగా రౌడీలని ఇక కుమ్మేస్తూ ఉంటే రౌడీలు కూడా వీళ్ళతో గొడవ పడుతూ ఉంటారు. చిట్ట చివరికి అందరినీ కుమ్మేసి గిరిని అరెస్ట్ చేసి పట్టుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పు గిరి, నీ చేత ఇదంతా చేయించింది ఎవరు? మల్లన్నని చంపి యువరాజ్ డిక్కీలో ఆ శవాన్ని పెట్టమన్నది ఎవరు? చెప్తావా లేదా అని ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు. యువరాజ్ కార్ని అక్కడ ఆపేసి షాప్లో ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు మెల్లగా ఆటోలో మల్లన్న శవం ఉన్న సూట్ కేస్ని యువరాజ్ డిక్కీలో పెట్టి ఉన్న సంఘటనని మొత్తం కూడా మనకి చూపిస్తూ ఉంటారు. తాయారు మీనన్ చెప్తేనే నేను ఇదంతా చేశానని గిరి నిజం బయట పెడతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.